హార్డ్ వర్కింగ్ మెన్స్ రియల్లీ సఫరింగ్ ఇన్సైడ్ అండి. హార్డ్ వర్కింగ్ మెన్స్కి అండి ఎప్పుడు వచ్చి స్వీట్గా గుడ్ మార్నింగ్ చెప్పాలి, టైం స్పెండ్ చేయాలి, వాళ్ళందరి ఇంట్లో ఉండి అందరికి మనీ కావాల్సినట్టు అన్ని కస్టమైజేషన్లో చేయాలి అని అనుకున్న థాట్స్ ఉండదు. వాళ్ళకి తెలిసినదంతా గట్టిగా హార్డ్ వర్క్ చేయాలి. మనకంటే మన నెక్స్ట్ జనరేషన్ని బెటర్గా ఉంచాలి, మన పార్ట్నర్ని సేఫ్గా చూసుకోవాలి, పిల్లలకి న్యాయం చేయాలి, ఇండియా అద్దెలు కట్టుకోవాలి, ఈఎంఐలు పే చేసుకోవాలి, లగ్జరీగా తిరగటానికి వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేయాలి. మన డ్రెస్ నీట్గా షేప్ అయినా పర్వాలేదు, మన పిల్లలకు వెల్ డ్రెస్ ఉండాలి. అలాగే మన తినపోయినా పర్లేదు, వాళ్ళు స్టార్ హోటల్ వెళ్ళి స్టార్ బక్లు వెళ్ళి కాఫీలు తాగినట్టు ఉండాలి అని అనుకొని వాళ్ళ కోసమే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో ఇలా హార్డ్ వర్క్ చేసుకున్న ప్రాసెస్లో ఇంట్లో అందరిలాగా స్వీట్గా ఉండలేరు. అది అర్థం చేసుకోవటం అనేది అందరి తరం కాదు. వెళ్ళి ఏదైనా చేసలేనప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అర్థం చేసుకోకుండా నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, ఎందుకోసం అలా చేస్తున్నావు అని చెప్పి ఇంకా ఏదో ఒకటి చుట్టుపోటుగా మాట్లాడించినప్పుడు హార్డ్ వర్కింగ్ మెన్స్ సఫరింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో వీళ్ళకి మీరు పెద్దగా ఏ రివార్డులు ఏమి ఇవ్వక్కర్లేదు. అర్థం చేసుకుని వాళ్ళ కోసం కొంత స్పేస్ ఇస్తే చాలు, దే విల్ ఫీల్ బెటర్. అంతేకాని అర్థం చేసుకోకుండా ఎంతసేపు వాళ్ళ మీద నిందలు వేసుకొని వాళ్ళని ఏదో శత్రులాగా చూసుకునే కొద్దిగా బంధాలు దిగిపోతూ ఉంటాయి. సో పిల్లలు వాళ్ళకి కావాల్సిన బొమ్మలు దాన్ని కొనిచ్చినప్పుడు ఎట్లా లవ్ లాంగ్వేజ్ని ఎట్లా కన్వే చేస్తున్నారో పేరెంట్స్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా లవ్ లాంగ్వేజ్ అనేది అవసరం అవుతుంది. మీరు ఇవ్వటం కూడా నేర్చుకోవాలి, తీసుకోవటమే కాకుండా ఇచ్చి చూడండి, డెఫినెట్గా ఆ ప్రేమ చాలా బాగుంటుంది.